హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ చాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో T20 వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి మ్యాచ్ నంబర్ 36 ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి ఈ వీడియో. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో గ్రూప్ ఏ సంబంధించి ఇండియా వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ చాలా అద్భుతమైన మ్యాచ్ జరిగింది. ఈ స్టేడియంలోనే సూపర్ 8 కి సంబంధించి సౌత్ ఆఫ్రికాకి ఇండియాకి మ్యాచ్ అయితే జరగబోతుంది. కాబట్టి ఇది కొంత వార్మప్ మ్యాచ్ గా, ప్రాక్టీస్ మ్యాచ్ గా అనుకోవచ్చు. ఈ విధంగా ప్లేయర్స్ అందరికీ కూడా మంచి ఉపయోగపడే మ్యాచ్ గా ఉంటుంది. ఇండియా టీం సంబంధించి ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇండియా బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి అభిషేక్, ఇషాన్ వచ్చారు. నెదర్లాండ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ దత్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. అభిషేక్ శర్మ రన్స్ ఏమి చేయకుండానే 3 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది దత్ బౌలింగ్ ద్వారా. ఈ విధంగా అభిషేక్ శర్మ ఇలా ఈ T20 వరల్డ్ కప్ మ్యాచ్లు స్టార్ట్ అయిన తర్వాత ఈ సీజన్ లో వరుసగా 3వ అవుట్ అయ్యారు. ఇది జరుగుతున్నది 4వ మ్యాచ్ అయినా ఒక మ్యాచ్ తను ఆటకు అందుబాటులో లేకపోవడం వల్ల 3 మ్యాచ్లు ఆడటం వల్ల 3 మ్యాచ్లు కూడా డకౌట్ గా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విధంగా క్రీజ్ లోకి తిలక్ వర్మ వచ్చారు. ఒక ఓవర్ పూర్తయ్యేటప్పటికి 3 రన్స్ మాత్రం చేసి ఒక వికెట్ కోల్పోయింది ఇండియా. 2వ ఓవర్ బౌలింగ్ వ్యాన్ బిక్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 18 రన్స్ ఒక వికెట్. 3వ ఓవర్ బౌలింగ్ దత్ 3వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 23 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ అకెమ్ మ్యాన్ 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 35 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ దత్ ఇషాన్ కిషన్ కూడా 18 రన్స్ మాత్రం చేసి 7 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. బ్యాట్ కి ఇన్సైడ్ ఎడ్జి బాల్ తాకి స్టంప్ కి తగిలేలోపు ఇషాన్ కిషన్ బాల్ ఆపడానికి ప్రయత్నం చేసినా కూడా స్టంప్ కి తగలడం వల్ల బేల్ కింద పడటం వల్ల ఇషాన్ కిషన్ అనుకోకుండా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 2వ వికెట్ కోల్పోయింది ఇండియా. 18 రన్స్ వద్ద ఇషాన్ అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి సూర్యకుమార్ యాదవ్ ఇండియా కెప్టెన్ రావడం జరిగింది. 5వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 44 రన్స్ 2 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ క్లీన్. 6వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 51 రన్స్ 2 వికెట్లు. డ్రింక్స్ బైక్ పవర్ ప్లే పూర్తయింది. 7వ ఓవర్ బౌలింగ్ అకెమ్ మ్యాన్ స్పిన్ బౌలింగ్ చేస్తూ ఉంటారు. 7వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 56 రన్స్ 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ ఢిల్లీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 60 రన్స్ మాత్రమే చేయగలరు. 2 వికెట్లు కోల్పోయింది. 9వ ఓవర్ బౌలింగ్ వ్యాన్ బిక్ తిలక్ వర్మ కొంతవరకు క్రీజ్ లో నిలదొక్కున్న సమయంలో 31 రన్స్ చేసి 27 బాల్స్ కి వాండర్ మెరో అద్భుతమైన డై క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి శివం దూబే వచ్చారు. 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 69 రన్స్ 3 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ క్లీన్. 10వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 74 రన్స్ 3 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది ఇక్కడికి. తిలక్ వర్మ ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లో ఈ T20 వరల్డ్ కప్ మ్యాచ్ పరంగా 25 రన్స్ అయితే వరుసగా చేసుకుంటూ వచ్చాడు. ఈ 4వ మ్యాచ్ లో మాత్రం 31 రన్స్ వరకు చేయగలిగాడు. ఇది కొంతవరకు మన తెలుగు తిలక్ వర్మ చేసిన బ్యాటింగ్ విధానం చాలా బాగుంది అనిపించింది. 11వ ఓవర్ బౌలింగ్ దత్తు 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 76 రన్స్ 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ ఢిల్లీ 12వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 89 రన్స్ 3 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ అకెమ్ మ్యాన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 13వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 108 రన్స్ 3 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ క్లీన్ ద్వారా సూర్యకుమార్ యాదవ్ 34 రన్స్ చేసి 28 బాల్స్ కి వాండర్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 34 రన్స్ చేసి అవుట్ అయ్యారు. ఈ విధంగా నెదర్లాండ్స్ బౌలింగ్ పరంగా చాలా అద్భుతమైన బౌలింగ్ అయితే కన్సల్ట్ చెప్పుకోవాలి. క్రీజ్ లోకి హార్దిక్ పాండ్యా వచ్చారు. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. 14వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 113 రన్స్ మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది ఇండియా. 15వ ఓవర్ బౌలింగ్ ఢిల్లీ 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 118 రన్స్ 4 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ వాండర్ మెరో స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 16వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 133 రన్స్ 4 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ వ్యాన్ బిక్ శివం దూబే తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగలిగారు. తన అద్భుతమైన బ్యాటింగ్ తోటి 50 రన్స్ 27 బాల్స్ కి 200 స్ట్రైక్ రేట్ తోటి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 17వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 153 రన్స్ 4 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ ఢిల్లీ 18వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 159 రన్స్ 4 వికెట్లు కోల్పోయింది ఇండియా. 18వ ఓవర్ బౌలింగ్ క్లీన్. హార్దిక్ దూబే పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 29 బాల్స్ కి పూర్తయింది. ఇద్దరు భాగస్వామ్యం చాలా బాగుంది అనిపించింది. ఇప్పటికి 18వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 180 రన్స్ చేసి 4 వికెట్లు కోల్పోయింది ఇండియా. 20వ ఓవర్ బౌలింగ్ వ్యాన్ బిక్ శివం దూబే 66 రన్స్ చేసి 31 బాల్స్ కి వాండర్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా శివం దూబే చేసిన బౌండరీలు 6లు అద్భుతమైన చెప్పుకోవచ్చు. ఇండియా టార్గెట్ స్కోర్ బోర్డుని అద్భుతంగా ముందుకైతే తీసుకెళ్లగలిగాడు. శివం దూబే చేసిన బ్యాటింగ్ అద్భుతమైన చెప్పుకోవాలి. వరుసగా తను చేసిన బౌండరీలు కానీ 6లు కానీ సూపర్ అని చెప్పుకోవాలి. కొట్టే 6లు కూడా అన్ని కూడా భారీ 6లు కొట్టుంటారు. గ్రౌండ్ పరంగా చూసుకున్నట్టయితే 360 డిగ్రీల వైపు కూడా తను బ్యాటింగ్ చేసిన రన్స్ అయితే కనిపిస్తూనే ఉంటాయి. ఈ విధంగా శివం దూబే అవుట్ అయ్యారు 66 రన్స్ వద్ద. హార్దిక్ కూడా శివం దూబే అవుట్ అయిన వెంటనే 30 రన్స్ చేసి 21 బాల్స్ కి చాలా బాగుంది అనిపించే లోపు హార్దిక్ పాండ్యా కూడా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి రింకు వచ్చారు. ఇంకా ఆఖరి బాల్స్ 20 ఓవర్లు పుట్టడానికి ఆఖరి 4 బాల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. 20 ఓవర్లు పుట్టేటప్పటికి 193 రన్స్ చేసి 6 వికెట్లను కోల్పోయింది ఇండియా. నెదర్లాండ్స్ బౌలింగ్ ఫీల్డింగ్ చాలా బాగుంది అనిపించింది. ఎడ్వర్డ్ చూపించే గేమ్ ప్లానింగ్ కూడా చాలా బాగుంది అనిపించింది. కీపింగ్ చేసే ఎడ్వర్డ్ కూడా అద్భుతమైన కీపింగ్ తోటి తన టీం ని మంచి గేమ్ ప్లానింగ్ తోటి నెదర్లాండ్స్ కెప్టెన్ ఎడ్వర్డ్ మంచి కట్టడి చేస్తూ రన్స్ ఎక్కువగా ఇవ్వకుండా 6 వికెట్లను తీసి 193 రన్స్ వరకు అయితే ఇండియన్ కట్టడి చేయగలిగారు. ఈ విధంగా బౌలింగ్ పరంగా చూసుకుంటే వ్యాన్ బిక్ 3 వికెట్లు, దత్ 2 వికెట్లు, క్లీన్ 1 వికెట్ తీయడం జరిగింది. వికెట్ల పతనం చూసినట్లయితే 0 వద్ద వికెట్ పడటం ఆశ్చర్యకరంగా అనిపించే విధంగా అభిషేక్ శర్మ 0 వద్ద అవుట్ అవడం జరిగింది. తర్వాత 39 వద్ద 69, 110, 186, 193 వద్ద ఈ విధంగా వికెట్ల పతనం అయితే జరిగి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 193 రన్స్ చేసి 6 వికెట్లను కోల్పోయారు ఇండియా బ్యాటర్స్. నెదర్లాండ్స్ టార్గెట్ పరంగా 194 టార్గెట్ చేతనగా ఓపెనర్స్ గా క్రీజ్ లోకి లిమిట్ ఓడవుడు క్రీజ్ లో రావడం జరిగింది. ఇండియా మొదటి ఓవర్ బౌలింగ్ హర్షదీప్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తూ ఉంటారు. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 6 రన్స్ వచ్చాయి. 2వ ఓవర్ బౌలింగ్ బుమ్రా సాధారణంగా బుమ్రా పవర్ ప్లే పూర్తయిన తర్వాత వేస్తుంటారు. కానీ ఇప్పుడు పవర్ ప్లేలో కూడా ట్రై చేద్దామని చెప్పి సూర్య చూపించే గేమ్ ప్లానింగ్ ప్రకారం బుమ్రా 2వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు. 2వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 11 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ 3వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 17 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ బుమ్రా 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 22 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ వాషింగ్టన్. ఈ మ్యాచ్ లో వాషింగ్టన్ కూడా మ్యాచ్ ఆట జరుగుతుంది. ఈ విధంగా అంతకుముందు ఇంజరీ అంతా క్లియర్ అయ్యి ఈ మ్యాచ్ నుంచి అందుబాటులో రావడం జరిగింది. వాషింగ్టన్ కూడా బ్యాటింగ్ సమయంలో బ్యాటింగ్ వరకు అయితే వాషింగ్టన్ దాకా బ్యాటింగ్ అమ్మలేదు. ఇప్పుడు బౌలింగ్ పరంగా ఫీల్డింగ్ పరంగా అయితే గ్రౌండ్ లో ఆడుతున్నారు. వాషింగ్టన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 33 రన్స్. 6వ ఓవర్ బౌలింగ్ వరుణ్ బౌల్ చేయడానికి వచ్చారు. రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ అద్భుతమైన స్పిన్నర్. ఓడవుడు 20 రన్స్ మాత్రమే చేసి 18 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా హర్షదీప్, బుమ్రా మరియు వాషింగ్టన్ ముగ్గురు బౌల్ చేసిన దొరకని వికెట్ ఇప్పుడు వరుణ్ చక్రవర్తి తన స్పిన్ బౌలింగ్ ద్వారా మొదటి వికెట్ అయితే తీశారు. నెదర్లాండ్స్ పరంగా క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. ఓడవుడు 20 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి ఢిల్లీ వచ్చారు. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 36 రన్స్ మాత్రమే చేసి 1 వికెట్ కోల్పోయింది నెదర్లాండ్స్. 7వ ఓవర్ బౌలింగ్ వాషింగ్టన్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 44 రన్స్ 1 వికెట్. 2వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ లిమిట్ 24 రన్స్ మాత్రమే చేసి 23 బాల్స్ కి వాషింగ్టన్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా ఓపెనర్ గా వచ్చిన ఇద్దరు కూడా అవుట్ అవడం జరిగింది. లిమిట్ ఓడవుడు ఇద్దరు కూడా అవుట్ అవడం జరిగింది.
వాషింగ్టన్ క్యాచ్ అద్భుతమైన డైవ్ చేసి క్యాచ్ పట్టడం జరిగింది. క్రీజ్ లోకి అకర్ మ్యాన్ వచ్చారు. 8 ఓవర్ పుట్టేటప్పటికి 52 రన్స్ 2 వికెట్లు. 9 ఓవర్ బౌలింగ్ వరుణ్ 9 ఓవర్ పుట్టేటప్పటికి 58 రన్స్ 2 వికెట్లు. 10 ఓవర్ బౌలింగ్ హార్దిక్ 10 ఓవర్ పుట్టేటప్పటికి 72 రన్స్ 2 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 7.2 గా ఉంది. 11 ఓవర్ బౌలింగ్ అభిషేక్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 11 ఓవర్ పుట్టేటప్పటికి 82 రన్స్ 2 వికెట్లు. 12 ఓవర్ బౌలింగ్ శివం దూబే 12 ఓవర్ పుట్టేటప్పటికి 94 రన్స్ 2 వికెట్లు. 13 ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి ద్వారా అకర్ మ్యాన్ కూడా 23 రన్స్ చేసి 15 బాల్స్ కి రింకు అద్భుతమైన క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి దత్ రావడంతో క్లీన్ బౌల్డ్ గా డకౌట్ గా వెళ్ళాల్సి వచ్చింది. క్రీజ్ లోకి ఎడ్వర్డ్ వచ్చారు. కెప్టెన్ ఎడ్వర్డ్ 13 ఓవర్ పుట్టేటప్పటికి 99 రన్స్ చేసి 4 వికెట్లు కోల్పోయింది నెదర్లాండ్స్. 14 ఓవర్ బౌలింగ్ శివం దుబే ద్వారా డిలీట్ 33 రన్స్ చేసి 23 బాల్స్ కి వరుణ్ చక్రవర్తి క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. క్రీజ్ లోకి లయన్ కాష్ వచ్చారు. 14 ఓవర్ పుట్టేటప్పటికి 112 రన్స్ చేసి 5 వికెట్లు కోల్పోయింది నెదర్లాండ్స్. 15 ఓవర్ బౌలింగ్ వాషింగ్టన్ 15 ఓవర్ పుట్టేటప్పటికి 118 రన్స్ 5 వికెట్లు కోల్పోయింది. 16 ఓవర్ బౌలింగ్ బుమ్రా ఎడ్వర్డ్ కెప్టెన్ నెదర్లాండ్స్ కెప్టెన్ 15 రన్స్ మాత్రమే చేసి 10 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యి ఎదురుగాల్సి వచ్చింది. ఈ విధంగా ముఖ్యమైన 6 వికెట్లు కూడా వెంటనే కోల్పోయారు నెదర్లాండ్ బ్యాటర్స్. క్రీజ్ లోకి క్రోస్ వచ్చారు. 16 ఓవర్ పుట్టేటప్పటికి 126 రన్స్ చేసి 6 వికెట్లు కోల్పోయింది నెదర్లాండ్స్. 17 ఓవర్ బౌలింగ్ వాషింగ్టన్ 17 ఓవర్ పుట్టేటప్పటికి 136 రన్స్ 6 వికెట్లు. 18 ఓవర్ బౌలింగ్ అర్షదీప్ 18 బాల్స్ కి 58 రన్స్ కావాలి నెదర్లాండ్ గెలుపు కోసం. 18 ఓవర్ బౌలింగ్ అర్షదీప్ ద్వారా 18 ఓవర్ పుట్టేటప్పటికి 145 రన్స్ చేసి 6 వికెట్లు కోల్పోయింది నెదర్లాండ్స్. 19 ఓవర్ బౌలింగ్ హార్దిక్ 19 ఓవర్ పుట్టేటప్పటికి 166 రన్స్ 6 వికెట్లు. 6 బాల్స్ కి 28 రన్స్ కావాలి నెదర్లాండ్ గెలుపు కోసం. 20 ఓవర్ బౌలింగ్ శివం దూబే బౌల్ చేయడానికి వచ్చారు. లయన్ కాషే 26 రన్స్ చేసి 16 బాల్స్ కి వాషింగ్టన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఆఖరి బాల్ కి క్రీజ్ లోకి వ్యాన్ పిక్ వచ్చారు. ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 176 రన్స్ చేసి 7 వికెట్లను కోల్పోయి 17 రన్స్ తేడా తోటి ఇండియా గెలిచిందని చెప్పుకోవాలి. ఈ విధంగా 17 రన్స్ తేడా అంటే పెద్ద రన్స్ తేడా ఏం కాదు. ఇండియా ఉన్న ఫామ్ కి నెదర్లాండ్ లాంటి టీము మీద 17 రన్స్ తేడా తోటి మాత్రమే ఇండియా గెలవగలిగింది. ఈ విధంగా నెదర్లాండ్ గెలుపు కోసం అద్భుతమైన పోరాటం చేసిందని చెప్పుకోవాలి. గేమ్ ప్లానింగ్ పరంగా ఎడ్వర్డ్ నెదర్లాండ్ కెప్టెన్ ఎడ్వర్డ్ గేమ్ ప్లానింగ్ పరంగా అలాగే బౌలింగ్ ఫీల్డింగ్ బ్యాటింగ్ పరంగాను అద్భుతమైన ప్రదర్శన అయితే చూపించాలని చెప్పుకోవాలి. ఇండియా బ్యాటింగ్ పరంగా 193 పరుగులు చేసినా కూడా నెదర్లాండ్ సంబంధించి బ్యాటర్స్ అందరూ కూడా అద్భుతమైన ప్రదర్శన అయితే చూపిస్తూ 176 రన్స్ వరకు అయితే చేయగలిగారు. ఇలా టార్గెట్ చేదనకు 17 రన్స్ తేడా తోటి మాత్రమే నెదర్లాండ్స్ ఓడిపోయింది. ఈ విధంగా నెదర్లాండ్స్ చూపించిన ప్రతిభ ఇండియా టీం మీద ప్రభావము గట్టి ఒత్తిడికైతే నెదర్లాండ్స్ ఇండియా మీద ఒత్తిడి పెట్టిందని చెప్పుకోవాలి. ఈ విధంగా పోటీ పరంగా అద్భుతమైన పోటీ తత్వాన్ని నెదర్లాండ్స్ చూపించింది. టీము లీగు మ్యాచ్లకు సంబంధించి ఇండియా వరుసగా 4 మ్యాచ్లు గెలిచినా కూడా ఆఖరి మ్యాచ్లో నెదర్లాండ్స్ మాత్రం కేవలం 17 రన్స్ తేడా మాత్రమే ఓడిపోయింది. ఈ విధంగా నెదర్లాండ్స్ నమీబియా మీద ఒక మ్యాచ్ గెలిచి 2 పాయింట్లతోటి నమీబియా మీద గెలిచి 4వ స్థానంలో ఉంది. నమీబియా 5వ స్థానంలో ఉంది. పాయింట్ల పట్టిక ప్రకారం సూపర్ 8 ఆల్రెడీ మన టీం ఇండియా క్వాలిఫై అయిపోయారు కాబట్టి 1వ స్థానంలో కొనసాగుతూ సూపర్ 8 లో క్వాలిఫై అయ్యారు. అలాగే 2వ స్థానంలో పాకిస్తాన్ 3వ స్థానంలో యూఎస్ఏ ఉన్నారు. ఇలా గ్రూప్ లీగ్ మ్యాచ్లకు సంబంధించి గ్రూప్ ఏలోని మ్యాచ్లన్నీ కూడా పూర్తయిపోయాయి. ఈ విధంగా నెదర్లాండ్స్ అయితే ఇండియా మీద గట్టిగా పోరాడి 17 రన్స్ తేడా మాత్రమే ఓడిపోయింది. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించిందని చెప్పుకోవచ్చు. అన్ని విభాగాల ఫీల్డింగ్ బౌలింగ్ బ్యాటింగ్ పరంగా మంచి ప్రదర్శన అయితే ఇచ్చారు. వికెట్ల పతనం చూసినట్లయితే 35, 51, 94, 94, 112, 125, 172 వరకు ఈ విధంగా వికెట్ల పతనం అయితే చేసి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 176 రన్స్ చేసి 7 వికెట్లను కోల్పోయింది నెదర్లాండ్స్. ఇండియా బౌలింగ్ మొత్తం 7 బౌల్ చేశారు. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీశారు. శివం దూబే 2, బుమ్రా హార్దిక్ 1 వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ శివం దూబే బ్యాట్ తోటి బాల్ తోటి కూడా మంచి ప్రదర్శన అయితే చూపించారు. బ్యాట్ ద్వారా 66 రన్స్ 31 బాల్స్ కి అలాగే 2 వికెట్లు బాల్ ద్వారా తీసి అద్భుతమైన ప్రదర్శన చూపించిన విధానానికి శివం దూబేకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే అందించడం జరిగింది. ఇది ఈ రోజు వీడియో ఇంతకు ముగిస్తున్నాను. థాంక్యూ, ధన్యవాదాలు.